ఎవరు మనోడు మన సిరీస్ లేడుగా. మన ఇష్టం గురించి తెలీదా? నీ గూగుల్ ఇష్టం గురించి వాళ్ళకి ఎందుకన్నా? గూగుల్ ఇష్టం గురించి కాదురా, మన మాస్టర్ దగ్గర చేసిన సిరీస్ హిస్టరీ గురించి. నేను చెప్పను, నువ్వు చెప్పు. బాగా ఫ్రీ అయిపోయారా ఈ మధ్య మీరు. ఒక అరుణ్ భరద్వాజ్, ఒక ఇష్టమే కానీ ప్రేమ లేదంట, పోర్షన్ సీన్స్ చూసి ఉంటారు మీరు. యాక్చువల్లీ అదేరా గుర్తు ఒక్కరు దాన్ని ఏది కర్రపిల్లక మ్యాచ్ ఆడడానిక? సరే గాని కెప్టెన్ ఎవరు? ముందు మీ క్యాప్టెన్ ఎవరు చెప్పాలి. మా కెప్టెన్ పేరు చెప్తే 2 అడుగులు వెనక్కి వేస్తారు. ముందు చెప్పాబాయ్. అరే ఇది పట్టుకోరా. మా కెప్టెన్ మీ గురువు గారు శేఖర్ మాస్టర్. ఆయన శేఖర్ జోకు సిరీస్ హలో హలో మాస్టర్, నేను విక్కీని మాట్లాడదాం మాస్టర్. ఏ విక్కీ కాదు మాస్టర్, ఎంవికి, అదే మాడుగుల వెంకటేష్. మన అది పోలీస్ స్టేషన్ హీరో. పోలీసులు పిచ్చగుడ్డు కొడతారు ఆ విక్కీయా? అదే మాస్టర్, యాక్చువల్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చాము. ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు వస్తే కొంచెం మా టీం క్యాప్టెన్ గా నిలబడి ముందు నడిపిస్తారని కాల్ చేశాను. అంటే ఏం లేదు మాస్టర్, ఒక్క 10-15 మాస్టర్. మనం చేస్తే శేఖర్ మాస్టర్ వస్తారు, తెలుసు కదా మన పర్ఫార్మెన్స్ లో. ఆయన ముందు అప్పుడు అలా చేసాం, అంత ఇప్పుడు చేస్తాను మాస్టర్ కి. హలో మాస్టర్. చెప్పు మాస్టర్, ఇక్కడ మేము సరదాగా క్రికెట్ ఆడడానికి వచ్చాం మాస్టర్. ఇక్కడ అందరం ఉన్నాం మాస్టర్, మన డి టీం మొత్తం అందరం ఉన్నాం. ఆడుకోండి. కాదు మాస్టర్, ఇక్కడ మీ కెప్టెన్ ఎవరని చెప్తే ఎంఎస్ ధోని పేరు పక్కన పెట్టి మీ పేరు చెప్పారు మాస్టర్. మాస్టర్ మీరు ఎట్టి పరిస్థితిలో వర్షం వచ్చినా వరద వచ్చినా వచ్చేయాలి మాస్టర్, ప్లీజ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు మాస్టర్. ఆల్రెడీ ఇదిగో సర్లే అయిపోయింది. ఇప్పుడు మీరు మాస్టర్తో వర్క్ చేశారు, మేము మాస్టర్ స్టూడియోలో పనిచేసాం. అందరం కలిసి గేమ్ ఆడదాం. అందరు కలిసి గేమ్ ఆడదాం. ఎవరు గెలిస్తే మాస్టర్ గెలిచినట్టే. అంతే పిలిచి టాస్ వేయండి. బొమ్మ బోల్స్ విల్ గో ఫర్ టైల్స్. ఓకే బొమ్మ 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 అయితే బొమ్మ అయితే. అరే వీడికి బాల్ పక్కన ఆడుకుంటాడు కాసేపు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? బ్యాటింగ్ బౌలింగ్ అని అయితే ఏంటి అయితే బ్యాటింగ్ Oh shit! Bye, man. నువ్వేనా? వచ్చేసరి భరత అయిపోయి మాస్టర్ ఆడతారు, కప్పు కూడా పట్టి. నిజంగా మా మాస్టర్ ఆడాలి, చాలా ఆనందకరంగా ఉంది. మాస్టర్ మీరు మాదైతే ఆడాలా? చిరుదీసారా? జనాలు వచ్చి కొడతారబ్బా, జనాలు అవసరం నేనే వచ్చి కొడతారు. ఇప్పుడు నేనైతే వీళ్ళే కొట్టేలా ఉన్నా. అదే కొంచెం అంటే మీకు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పటికీ డాన్సర్స్ కి ఉంటుందని మాకు తెలుసు.
కానీ ఆర్టిస్ట్ కూడా మీరు ఈ మధ్య సపోర్ట్ చేస్తాను కాదు. ఇప్పుడు ఈ టీం ఏంటి, ఈ టీం ఏంటి? మన డి టీం, బ్యాండ్ బాజా, మన బ్యాండ్ బాజా టీం. ఇంకేంటి? మీరు చెప్పండి ఫైనల్ డెసిషన్. ఇప్పుడు మీకు అది ఒక్కనే ఇది ఒక్కనే చెప్పండి. మా మీరు ఏం నా డైలాగ్ నువ్వే చెప్పేస్తావా? కాదు శేఖర్ స్టూడియో టీమ్. నువ్వు బ్యాండ్ బాజా చేసావా? బ్యాండ్ బాజా టీమ్ అంటే ఇందులో కలిపేస్తున్నావా? శేఖర్ స్టూడియో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కాదురా. ఇది ఒక్కను నాకు డాన్సర్స్ అంటే నేను డాన్సర్ కాబట్టి మా డీ నేను చేశాను కాబట్టి నాకు మెయిన్ ఇది. కానీ నా ప్రొడక్షన్ లో శేఖర్ స్టూడియోలో చేశారు కాబట్టి నాకు మీరు మెయిన్. నేను ఎటు వెళ్ళాలి కనిపించదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే నాకు క్రికెట్ రాదు. మీరు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కూడా కరెక్ట్ కాదు. నాకు క్రికెట్ రాదు, బ్యాట్ పట్టుకోవడం రాదు నాకు కరెక్ట్ గా. మీరు బ్యాటింగ్ ఆడండి, జస్ట్ బౌలింగ్ అని వేస్తాం. లేదు అది కూడా కాదంటే ఒక మ్యాచ్ అటు ఒక మ్యాచ్. ఓకే ఓకే స్టార్ట్ చేశారు. అరే రబ్బర్ బాలేగా? రబ్బర్ బాల్ మాస్టర్. ఇదైతే ఎంతైనా కొట్టచ్చు. ఎవరు బాల్ గారు? హీరోనా? అది నువ్వు డాన్సర్వి, శేఖర్ స్టూడియోలో 2 సిరీస్ చేసావు తెలుసు. అయితే నువ్వు ఈ టీం ఆడుతావు తెలియకుండా ఆడుతున్నావు ఏంటి? నాకు అర్థం కావట్లేదు మాస్టర్. నీలాగే నాకు ఒక అన్నట్టు ఒక అన్నిటి మాస్టర్. సరే ఏదో ఆడు. మామా ఈ బాల్ చిరంజీవి గారి స్టైల్లో కొడతా, చూస్తావా? ముందు 6 కొట్రా. ఓకే అండి, చూశారు కదా. అంటే మాలో ఎవరు గెలిచినా ఓకే. ఎందుకంటే మా డి టీము, మా డాన్స్ టీము, అలా మా శేఖర్ స్టూడియో, నేను సొంతగా పెట్టిన స్టూడియో టీము చాలా బాగా ఆడడం, చాలా సరదాగా జరిగింది. ఇంకో విషయం మీకు చెప్తున్నా ఏంటంటే మా శేఖర్ స్టూడియోలో బ్యాండ్ బాజా అనే వెబ్ సిరీస్ వచ్చిందండి. రీసెంట్గా ఎపిసోడ్ 2 కూడా రిలీజ్ అయింది, సాంగ్ కూడా రిలీజ్ అయింది. దాంట్లో డెఫినెట్ గా చూడండి, మీ అందరికీ నచ్చిద్ది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము క్రికెట్ మ్యాచ్ ఆడడం సరదాగా అంతా జరిగింది, కానీ మా అందరికీ ఒక ఇది ఉంది. అంటే అందరూ తెలిసిన మా పండుగకి అలా జరగటం చాలా బాధాకరం. నేను చెప్తాను అంటే చాలా మంచి మనిషి, మంచి డాన్సర్స్ లో కూడా చాలా మంచి మనుషులు చాలా తక్కువ, రేర్ ఉంటారు. నా మనసుకి బాగా దగ్గరైనడు, చాలా మంచోడు, చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి డాన్సరు. అంటే ఆడు ఏది చేసినా మాకు సెట్ లో ఆడుంటే మాకు టైం తెలియదు. ఈసారి కప్పు నమ్మదే అంటాం, కానీ నాతో జోక్స్ కానీ, మా జడ్జెస్ తో కానీ, మెంటర్స్ తో కానీ, మా కంటెస్టెంట్స్ తో కానీ ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తి అంటే పండు అని అందరం చెప్తాం. అలాంటిది పండుకి ఇలా జరగటం చాలా బాధాకరం. కానీ తొందరలో మా పండు కోలుకుంటాడు. తొందరగా కోలుకొని ఆడు మళ్ళీ డాన్స్ చేసి మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాడు. అలా అదని మేము అందరం తొందరలో ఆడు కోలుకోవాలని మేము అందరం ప్రేయర్ చేస్తాం. పండు నువ్వు తొందరగా వస్తావురా, తొందరగా వచ్చి మళ్ళీ మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. చాలా అంటే చాలా మిస్ అవుతుంది. అంటే ఎలా మిస్ అవుతున్నాం అనేది మేము చెప్పలేకపోతున్నాం. మన ఇంట్లో మన అన్న, తమ్ముడు, బ్రదర్ కి వీళ్ళకి ఎలా అంటే ఏమైనా జరిగితే మనం ఎంత బాధపడతామో అలా మా అందరికీ అది ఉంది. పండు నువ్వు తొందరగా కోలుకోవాలి, మనందరం కలిసి మళ్ళీ డాన్స్ చేయాలి. ఇంకోటి, నేను ఏది అడిగినా మా శేఖర్ స్టూడియోకి ఏ రీల్ వచ్చినా ఏది వచ్చినా డెఫినెట్ గా చేస్తాడు మా పండు. థ్యాంక్ యూ పండు, నువ్వు తొందరగా కోలుకుంటే మనందరం కలిసి డాన్స్ చేద్దాం. థ్యాంక్ యూ.